అదండి. ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే బీజేపీ మోడీ తర్వాత ఎవ్వరిని వారసత్వ నాయకుడిగా తీసుకొచ్చినప్పటికీ మోడీ తర్వాత ప్రధానమంత్రి పోస్టులోకి బీజేపీకి నాయకత్వం వహించడానికి తీసుకొస్తే ప్రధానమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్లో ఉన్న రాహుల్ గాంధీని ఎదిరించగలడా లేదా అనేది ఒక పాయింట్ అండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోడీ ఉన్నంతకాలం అసలు రాహుల్ గాంధీ విన్ను లేదు. ఆయన కాంగ్రెస్ చరిత్రలోనే అతి లోయెస్ట్ 44 సీట్లకు వచ్చేసింది. తర్వాత 52కి వచ్చింది. తర్వాత ఇప్పుడు 99కి వచ్చింది. అంటే లోయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట కాంగ్రెస్. అంటే మోడీ ఉన్నంతకాలం రాహుల్ గాంధీ యంగెస్ట్ నాయకుడైనా ఆయన ఏ యొక్క వ్యూహం కూడా రాజకీయ వ్యూహం పనిచేయలేదు. కాబట్టి మోడీ సరిగ్గా ఎదుర్కొన్నారు. ఇప్పుడు మోడీ తర్వాత వచ్చే నాయకత్వం, మోడీ రిటైర్మెంట్ ఎప్పుడవుతారా అని కూడా రాహుల్ గాంధీ ఎదురు చూస్తారు. ఎందుకంటే మోడీ ఉన్నంతకాలం తనకు అవకాశం లేకుండా పోయింది కాబట్టి. ఇప్పుడు మోడీ తర్వాత వచ్చే నాయకుడు రాహుల్ గాంధీని ఎదుర్కోగలడా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాహుల్ ఇప్పుడు 50స్లోనే ఉన్నాడు. చాలా తక్కువ వయసు.